అందరికీ నమస్కారం. ఈరోజు అంశం ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలపైన ప్రతి ఒక్కరూ విమర్శిస్తారు. అదేవిధంగా దేశంలో ఎన్నో కొన్ని వందల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చినప్పుడు గాని బ్యాంకుల ద్వారా పారిశ్రామికవేత్తలకి, అదేవిధంగా ప్రజల సొమ్మును పన్నుల రూపంలో తీసుకునేటువంటి డబ్బును వేల కోట్ల రూపాయలతోని రాయితీలు తీసుకొని బ్యాంకులకు ఎగ్గొట్టి బ్యాంకుల ద్వారా రుణాలు పొంది ఆ రుణాలను కట్టనటువంటి ఎంతో మంది వేల పైన లెక్క పెడితే కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి వ్యక్తులు పైన నోరు మెదపడినటువంటి వారందరూ కూడా పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఏదైనా సంక్షేమం ఒకటి చేకూరుతూ ఉంది అంటే వాటిని విమర్శించడానికి, దాన్ని డిస్కరేజ్ చేయడానికి, ఆ పథకం ప్రజల్లోకి వెళ్లకుండా ఉండడానికి ప్రతి ఒక్కడు నోరేసుకొని వచ్చి ఆ పథకాన్ని విమర్శిస్తారు. అంటే ఇక్కడ ఒకటి ఆలోచించండి. ఈరోజు ఒక పథకానికి ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంటే, ఎలాంటి సమాజానికి ప్రయోజనం అవసరం లేకుండా వాడి స్వతహా ప్రయోజనం కోసం బ్యాంకుల ద్వారా అప్పు తీసుకొని ప్రభుత్వం ద్వారా రాయితీ పొంది వాని వ్యాపారాలు, వాని విలాసవంతమైనటువంటి డబ్బులన్నీ కూడా సంపాదించి వాడు ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు ఎగరగొట్టి దేశాలను వదిలిపెట్టి పారిపోతా ఉంటే వాడిని ఓడి కానీ పట్టుకోవట్లా. ఇక్కడ వీడు అంటే మనం సామాన్యమైనటువంటి ప్రజలందరం కూడా ఇక్కడే పనిచేసి ఇక్కడే ఆ పథకాన్ని పొంది లబ్ధి పొంది మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి మనం డబ్బులు కడతా ఉన్నాం. వాడు కట్టట్లా, వాడు దేశాన్ని వదిలిపెట్టి పారిపోతా ఉన్నాడు. వాడిపైన ఎలాంటి ఏవే కానీ ఉండవు. కానీ ఇక్కడ అరే నాకు ఆ పథకం ఇస్తే అంతకు రెండింతలు పనిచేస్తాయి కదా. ఇప్పుడు నాకు ఒక సోర్స్ దొరికింది. ఆ సోర్స్ దొరికిందంటే నేను రెండింతలు పనిచేసి ఈరోజు 100 రూపాయలు సంపాదించేటువంటి వాడు 2,000 రూపాయలు, 3,000 రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంటది. దాన్ని మర్చిపోయి ప్రజలకు ఇచ్చేటువంటి అనేక రకాలమైనటువంటి విమర్శలు ఇలాంటివి చేయడం మానుకోవాలా. అదేవిధంగా ఇలాంటి అంశాలపైన రాజకీయ మేధావులు అందరూ కూడా ప్రజలను చైతన్యం చేయాలా. లేకపోతే ప్రజలను చైతన్యం చేస్తున్నాం అని చెప్పేసి ముసుగులో కూర్చొని టీవీ డిబేట్లలో మాట్లాడేటువంటి వాళ్ళ నోర్లన్నా ముప్పించాలా. ఎందుకంటే చాలా చాలా వ్యత్యాసం ఉంది. ఈరోజు ఓ చిన్న మార్జిన్ తీసుకుందాం. సంక్షేమ పథకాలు వద్దే అంటున్నాయి కొన్ని కొత్త గవర్నమెంట్లు కానీ, వచ్చేటువంటి గవర్నమెంట్లు కానీ కొన్ని సంక్షేమ పథకాలు వద్దంటున్నారు. కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తేనేమో ఒకడేమో 10 మందిలో 5 మంది అది వద్దు అనే అంటాడు. కాబట్టి దీని మీద చిన్న లెక్క, దేశంలో ఇంత అమౌంట్ ఉంటే ఈ అమౌంట్ ప్రజల సంక్షేమానికి ఇంతోటి ఇస్తే దేశం అభివృద్ధి అని ఇంకొకటి ఇంత డబ్బును ఖర్చు పెడతా ఉన్నా. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాల్లోన ఈ అభివృద్ధి కోసం అని చెప్పేసి ముసుగులు వేసుకొని వచ్చి పారిశ్రామికవేత్తలందరూ కూడా వాడు ఒకేసారి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చించి వాడు దేశాన్ని వదిలిపెట్టి ప్రభుత్వ సొమ్మును బ్యాంకుల ద్వారానో లేకపోతే ప్రజల సొమ్మునో ఎత్తుకొని కొల్లగొట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు ఇంతోటి తీసుకుపోతా ఉన్నాడు. ఇంత మనమే కష్టపడి మన సొమ్మును మనమే కావాలా, ఇలాంటి పథకాలు వస్తే మనం ఎంతో కొంత అభివృద్ధి పథంలో నడుస్తామని అంటే వాటిపైన అందరూ కూడా ఇది వద్దు, ఇది అనవసరం అని చెప్పేసి అనుకుంటారు. ఒకటి నేటికి కూడు కోసం, నీడ కోసం, గుడ్డ కోసం అలమటించేటువంటి కుటుంబాలు కొన్ని వందలు ఉన్నాయి భారతదేశంలో. అలాగే అత్యధిక ధనవంతులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం పోవాలి అని అంటే పేదవాడు కనీసం మధ్యతరగతి వాడు ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళడానికి ప్రభుత్వం సుకుమమైనటువంటి మార్గాలన్నీ తీసుకోవాలంటే ఎక్కడో కొట్ట ఏదో ఒకటి సంక్షేమ పథకాలు అనేటువంటివి అందిస్తూనే ఉండాలా. కాబట్టి సంక్షేమ పథకాలు ఏవైనా పేద ప్రజలకు వచ్చేటువంటి ఉన్నాయంటే
నిర్మోహమాటంగా ఇవి అవసరమే. కానీ మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ పథకాల పేరుతోని మళ్ళీ మనపైన భారం పడుతుంది. వాస్తవమే, దాన్ని ఒప్పుకోవాలి. కాకపోతే దీన్ని మనం కులంకుశంగా నిదానంగా ఆలోచన చేసి, నిజంగా వాస్తవమే కదా, ఈరోజు ఏ ప్రభుత్వమైనా కూడా ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొని వచ్చినప్పుడు దాని ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతా ఉన్నాం. మిస్యూజ్ అనేటువంటిది ఉచిత పథకాలలో చాలా జరుగుతుంది. కానీ అందులో కనీసం అంటే ఒక 40% 50% అయినా కూడా దాన్ని కరెక్ట్ వేలో ఉపయోగించుకుంటే కొన్ని వందల కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి ప్రజలకు అందేటువంటి సంక్షేమ పథకాల పైన లేనిపోని అభాండాలు వాటన్నిటిని కూడా మాట్లాడొద్దండి. దయచేసి ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందించేటట్టుగా మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ, ఇలాంటివి ఏమైనా ఇంకా మరిన్ని కొత్త కొత్త అంశాలను మనం చర్చించుకోవడానికి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ అంశాలన్నింటిని కూడా వివరిస్తాను. ఈరోజు అంశము ఇది. రేపటి అంశం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాల గురించి రేపు మాట్లాడతా.